పదేశ సకలోత్తర పదేశ పంచదేశాధీశ పంచదేశాధీశ అనే బిరుదులు వచ్చినాయని ఆ యొక్క శాసనం ప్రకారం మనకు తెలుస్తుంది. ఇక్కడ రెండవ పులకేశి చేసిన యుద్ధాలు 630లో ఏమో పల్లవులతోటి, 632లో మహేంద్రవర్మ తోటి పుల్లలూరు యుద్ధం చేస్తాడు. కంచికి సమీపంలో పుల్లలూరు అనే ప్రాంతం ఉంటుంది. 630లో పుల్లలూరు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే రెండవ పులకేశికి మరియు పల్లవుల్లో మొదటి మహేంద్రవర్మ వాళ్ళిద్దరి మధ్య జరిగితే పుల్లలూరు యుద్ధంలో రెండవ పులకేశి గెలిచి ఇక్కడ మహేంద్రవర్మ ఓడిపోతాడు. ఆ తర్వాత మహేంద్రవర్మ కుమారుడు నరసింహవర్మ వస్తాడు, పల్లవుల్లో గొప్పవాడు. ఆ నరసింహవర్మ 642లో మణిమంగళ యుద్ధంలో ఎవరిని ఓడించినంటే రెండవ పులకేశిని ఓడించి అతని యొక్క రాజధాని వాతాపి, ఆ వాతాపి లేదా బాదామి అంటారు, అక్కడి వరకు అతను తరిమి అక్కడ ఆయన చంపేసి ఇక్కడ వాతాపి కొండ అనే బిరుదును కూడా పొందిండు. ఆ తర్వాత ఈ బిరుదు పొందిన తర్వాత మామల్ల అనే బిరుదు కూడా పొందిండు. ఆ మామల్ల పేరు మీదుగానే మహాబలిపురం అనే పట్టణం కూడా ఏర్పడ్డది. ఇదొక అంశంగా గుర్తుంచుకోవాలి. వాతాపి కొండ, మామల్ల అనే బిరుదులను పొందిండు. 642 మణిమంగళ యుద్ధం. అది రెండవ పులకేశి ఎవరెవరితో చేసిందంటే మహేంద్రవర్మ 1 తోటి, నరసింహవర్మ 1 తోటి. ఒకటేమో పుల్లలూరు యుద్ధం, తండ్రితోటి పుల్లలూరు యుద్ధం 630, 642లో కొడుకుతోటి మణిమంగళ యుద్ధం. దీంతో అతని చరిత్ర అనేది క్లోజ్. ఆ తర్వాత ఉత్తర భారతదేశంలో హర్షవర్ధనుడి తోటి పోటీ పడ్డాడు. అది నర్మదా నది యుద్ధంగా మనం పేర్కొనాలి. దాని గురించి పేర్కొన్న శాసనం అంటే రెండవ పులకేశి యొక్క ఐహోల్ శాసనం. దీంట్లో ఎవరు గెలవలేదని, నర్మదా నదిని సరిహద్దుగా చేసుకుని పాకిస్తాన్లో హైదరాబాద్ శాసనం ఉంటుంది, అది పేర్కొన్నది. ఇది ఆ తర్వాత హర్షుని యొక్క బిరుదులు అంటే పుష్యభూతి వంశం, శీలాదిత్య, ఇతర బిరుదులు శీలాదిత్య, రాజపుత్ర, మూడవ అశోకుడు, ఇవన్నీ హర్షవర్ధనుడికి సంబంధించిన బిరుదులు. ఈ విధంగా గుర్తుంచుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. రెండవ పులకేశి పల్లవ మహేంద్రవర్మ నరసింహవర్మతో యుద్ధాలు చేసిండు, అది పుల్లలూరు యుద్ధం, మణిమంగళ యుద్ధం. ఇక్కడ ఉత్తర భారతదేశంలో పుష్యభూతి వంశంలో గొప్పవాడైన హర్షవర్ధనుతో యుద్ధం చేసిండు, అదే నర్మదా నది యుద్ధంగా మనం గుర్తుంచుకోవాలి. ఈ యుద్ధంలో ఎవరు గెలవలేదని, నర్మదాను సరిహద్దుగా పెట్టుకున్నారని చెప్పేసి. ఆ తర్వాత ఈ యుద్ధం తర్వాత రెండవ పులకేశికి పరమేశ్వర్ అనే బిరుదు వచ్చింది. ఇక్కడ హర్షవర్ధనుడికి సకలోత్తర పదేశ లేదా పంచదేశాధీశ అనే బిరుదులు వచ్చినాయి. ఇదొక అంశం.